తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన మీనా బాలుకి ఊహించని బహుమతి ఇచ్చి ప్రభావతి రోహిణికి షాక్ ఇచ్చిన సుశీలమ్మ. ఇక మీనా బాలు ఇద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మగారికి ఏదిష్టమో మీకే తెలుస్తుంది. ఆవిడ ఏది ఎక్కువగా ఇష్టపడతారో, ఏదంటే ఆవిడికి మనసుకి నచ్చుతుందో ఇవన్నీ కూడా మీరే ఆలోచించాలి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. సరే, ఖచ్చితంగా బామ్మ ఆనందపడేదే ఏదోటి ఇద్దాము అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు రోహిణి అయితే మనోజ్తో అంటూ ఉంటుంది, మనం కూడా ఖచ్చితంగా ఏదోటి బామ్మగారికి గిఫ్ట్ ఇవ్వవలసిందే. ఆవిడ ఊహించని బహుమతి అంది అంటే ఖచ్చితంగా తన ఆస్తి అన్నా రాసిస్తుందేమో. మనం కనుక ఆవిడ మనసుకు నచ్చింది ఇవ్వగలిగితే మనకి ఆస్తి సొంతమవుతుంది కదా. ఏమంటావు మనోజ్ అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా రోహిణి, మనం ఏదోటి మంచిదే తీసుకుందాము అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి కూడా, ఏమండి అత్తయ్య గారికి నేను గిఫ్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనంగానే, ఏంటి నువ్వు మా అమ్మకి గిఫ్ట్ తీసుకుంటావా? నిజంగా చెప్తున్నావా, కలలో ఉన్నావా అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? నేను గిఫ్ట్ తీసుకోవడం తప్పో నేరమో అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను అసలు ఏం చేసినా మీకు నచ్చదులే అంటూ అనంగానే, అది కాదు ప్రభా, అసలు అమ్మ రావడమే నీకు ఇష్టం ఉండదు. అలాంటిది అమ్మ పుట్టినరోజుకి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావంటే అమ్మ ఊహించని బహుమతి ఇస్తానంది కాబట్టి అది ఏమిస్తుందో అది నీ సొంతం చేసుకోవాలని ఇలా చేస్తున్నావని నేను అర్థం చేసుకోలేననుకున్నావా అంటూ సత్యమైతే ఇక బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో సుశీలమ్మ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సత్యమైతే సుశీలమ్మ దగ్గరికి అయితే వస్తాడు. అమ్మ, నువ్వు ఊహించని బహుమతి ఇస్తానని అందరికీ కూడా షాక్ ఇచ్చావు. అందరూ కూడా ఎవరు ఏదిస్తే నీ మనసుకు నచ్చుతుందా అన్న ఆలోచనలో పడ్డారు. చివరికి ప్రభావతి కూడా నీకు ఏ గిఫ్ట్ అయితే నచ్చుతుందా అని తెగ ఆలోచిస్తుంది. నీకు ఏమివ్వాలని నిన్నటి నుంచి అనుకుంటూనే ఉంది. అసలు నువ్వు వీళ్ళందరికీ ఇలా ఎందుకు చెప్పావమ్మా? నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే. నేను ఖచ్చితంగా విలువైన బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నానురా. కానీ వాళ్ళు ఇచ్చేది నా మనసుకి తాకాలి, నా మనసు సంతోషపడాలి. అప్పుడే నేను సంతోషంగా వాళ్ళకి నేను అనుకున్న బహుమతి ఇస్తాను అంటూ సుశీలమ్మ అయితే సత్యంతో చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా బాలు అయితే ప్రభావతి ఉంది కాబట్టి ప్రభావతిని ఎలాగైనా ఉడికించాలన్న ఉద్దేశంతో, మీనా మనమిచ్చే బహుమతి ఖచ్చితంగా బామ్మకి నచ్చుతుంది. బామ్మ ఇచ్చే అరుదైన బహుమతి మనకే వస్తుంది. ఎవ్వరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవ్వరికీ కూడా బామ్మిచ్చే బహుమతి దక్కదు అంటూ అనంగానే, ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీకే ఆ బహుమతి వస్తుందని అనుకుంటున్నావా? ఇంకెవ్వరికీ రాదనుకుంటున్నావా? నాకు కూడా ఖచ్చితంగా వస్తుంది అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. రానివ్వమ్మా, వచ్చిన తర్వాత చూద్దామంటూ అనంగానే ఇంతలో సత్యమైతే, ఏంటి గొడవ? ఆ బహుమతి ఎవరికి వస్తుందో తెలియదు, కానీ మీలో మీరే ఇలా మాటలు అనుకుంటూ ఉంటే నేను సహించలేకపోతున్నాను అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇక సత్యం వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే, చూడమ్మా, నువ్వు ఇప్పుడు బామ్మ కారణంగానే ఇలా సేఫ్టీగా ఉన్నావు. 2 రోజుల తర్వాత నువ్వు చేసిన నిర్వాకం బయట పెట్టి తీరుతాను. అందరి ముందు నువ్వు చేసిన దాన్ని నిరూపిస్తాను. నాకు మీనాకి నువ్వు చేసిన అన్యాయం ఎలాంటిదో అందరి ముందు బయట పెడతాను అంటూ బాలు అయితే అనేసరికి, నేనేం చేశాన్రా? నేనేదో నీకు అన్యాయం చేశానంటున్నావు, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. 2 రోజులాగు తెలుస్తుందని బాలు వెళ్ళిపోగానే 2 రోజులాగాల. 2 రోజుల తర్వాత ఏం తెలుస్తుంది? బాలుగాడికి ఒకవేళ నగల విషయం కానీ తెలిసిపోయిందా? వాడికి గనుక తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలిరా దేవుడా?
ఈ నిజం గనక బయటపడితే అరుదైన గిఫ్ట్ మాట ఎలా ఉన్నా నా సంసార జీవితమే నాశనమైపోతుంది అంటూ ప్రభావతి అనుకుంటూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే వస్తాడు. అమ్మా, బాలుగాడు నన్ను అదో రకంగా చూస్తున్నాడమ్మా. వాడి చూపులు చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది అంటూ అనంగానే, నీకు చూపులకే అనుమానంగా ఉంది, నాకు ఏకంగా మాటలతో తూటాలు పొడిచి వెళ్ళాడు. వాడి మాటలు వింటూ ఉంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వాడికి నిజం తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య గారిని బాధ పెట్టడం ఇష్టం లేక నిజం బయట పెట్టడం లేదనుకుంటా అంటూ ఇక చెప్పంగానే ఇంతలో మీనా అయితే తన తల్లికి అయితే ఫోన్ చేస్తుంది. అమ్మ, బయలుదేరేరా, ఎక్కడి దాకా వచ్చారు అంటూ అనంగానే, ఇంకా లేదు మీనా, ఒక అరగంటలో బయలుదేరుతాము అంటూ చెప్తూ ఉంటుంది పార్వతమ్మ. సరే అమ్మా, తొందరగా వచ్చేయండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ మీనా అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి, మీ అమ్మ ఇంకా రాలేదని కంగారు పడిపోతున్నావా? అవునులే, బాగా ధనవంతులు ఒకటి కదా, ఇక్కడికి వస్తే ఎవరు ఊహించినటువంటి బహుమతి ఇస్తారని బాగా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నావు అంటూ మాట్లాడుతూ ఉండగా, ఎవరు ఆశగా ఎదురు చూస్తున్నారో 2 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అత్తయ్య అంటూ ఇక మీనా అయితే షాక్ ఇస్తుంది ప్రభావతికి. ఇక మీనా కూడా అనేసరికి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇక పుట్టినరోజు వేడుకలైతే మొదలు పెడతారు. ఇక ప్రభావతి అయితే తను తీసుకువచ్చిన చీరని గిఫ్ట్గా ఇచ్చి, అత్తయ్య, మీకు ఎంతో ఇష్టమైన కలర్ తీసుకువచ్చాను అంటూ ఇస్తుంది. ఇక మరొక వైపు రోహిణి అయితే తను ఒక రింగ్ అయితే తీసుకువచ్చి, అమ్మమ్మ గారు, నేను మీకు బంగారపు రింగ్ తీసుకువచ్చాను, మీ మనసుకి ఖచ్చితంగా నాదే నచ్చుతుంది అంటూ అనంగానే ఇంతలో ఇక శృతి వాళ్ళైతే కేక్ తీసుకుని వస్తారు. ఇక మరొక వైపు మీనా అయితే స్వీట్ తీసుకువచ్చి, అమ్మమ్మ గారు, నేను అంటూ అనబోతూ ఉండగా అప్పుడే ఇక రోహిణి అయితే, ఏంటి స్వీటు గిఫ్టా, నువ్విచ్చింది పెద్ద గిఫ్ట్ అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి కూడా, అవును, ఈ చీప్ అయిన స్వీట్ తెచ్చి బహుమతి కొట్టేయాలనుకుంటున్నట్టుంది, మనం ఇచ్చిన దానికంటే అది ఏ మూలకి రాదు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగుతారా, నేను చెప్పేది ఇంకా పూర్తవలేదు అంటూ ఇక మీనా అయితే స్వీటు సుశీలమ్మ నోట్లో పెట్టి, అమ్మమ్మ గారు, నేను తల్లిని కాబోతున్నాను అంటూ ఇక చెప్పంగానే సుశీలమ్మ అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది అసలైన బహుమతి అంటే నాకు ముని మనవణ్ణిస్తున్న మీనా ఎంతో అరుదైన గిఫ్ట్ ఇస్తున్నట్టు నా మనసు కోరుకునేది కూడా ఇదే. ఏంటి రోహిణి, బంగారం తీసుకొచ్చాను, అది నచ్చుతుంది, ఈ స్వీట్ ఏం నచ్చుతుంది అన్నావు కదా, ఈ స్వీట్ కన్నా ఎంతో తీయనైన వార్త బాలు మీనా ఇద్దరు కూడా నాకు చెప్పారు. నేను ఇచ్చే గిఫ్టు వాళ్ళకే. నేను ఇవ్వబోయేదేంటో తెలుసా? ముందుగా తొలిసారి ఇంటికి వారసుల్ని ఎవరిస్తారో వాళ్ళకి నా యావదాస్తి మొత్తం రాసిస్తానని నేను ఆ రోజు మాటిచ్చాను. ఆ మాట నేను ఈరోజు నిలబెట్టుకోవాలి అనుకున్నాను. నా పుట్టినరోజు నాడు ఈ శుభవార్త మీ ముగ్గురులో ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూశాను. నేను ఎదురు చూసిన విధంగానే మీనా నాకు ఆ శుభవార్త చెప్పింది. నేను బంగారాలకో చీరలకో మురిసిపోయేదాన్ని కాదు. నా కుటుంబం ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పచ్చగా కొనసాగాలని కోరుకుంటాను. అదే నా మనసుకి ఇష్టమైన బహుమతి. నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన ఈ బాలు మీనాకి నా యావదాస్తి కూడా వాళ్ళకే ఇస్తున్నాను అంటూ ఇక సుశీలమ్మ అయితే ప్రభావతి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. ఇక సుశీలమ్మ ఇచ్చిన షాక్తో ప్రభావతి రోహిణి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరైతే చూసుకుంటారు. ఇదంతా నీ కారణంగానే, నీకెప్పుడో చెప్పాను, కానీ నువ్వు పట్టించుకోలేదు అంటూ ప్రభావతి అయితే సైగలతోనే రోహిణినైతే బెదిరిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతిని చూసి రోహిణి కూడా షాక్లో ఉండిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.